హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీ మొబైల్లో ఇంటర్నెట్ కనుక వర్క్ కాకపోయింది అనుకోండి, సో ప్రస్తుతం నడుతున్న సిచ్యువేషన్ మీ అందరికీ తెలిసిందే. కంపల్సరీగా మీరు ఈ యాప్స్ అనేవి ఇన్స్టాల్ అయితే చేసుకొని పెట్టుకోవాలి, ఒకవేళ మనకు ఇంటర్నెట్ అనేది రాకపోయినట్టయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆర్గానిక్ మ్యాప్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి మన మ్యాప్స్ సంబంధించిన యాప్ అన్నమాట. మొత్తం గ్లోబల్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో ఆఫ్లైన్ లో కూడా ఇది వర్క్ కావడం జరుగుతుంది. అంటే ఇంటర్నెట్ లేకపోయినా సరే ఈ యాప్ అనేది మనకు వర్క్ అవుతుంది. అది ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి మీకు డైరెక్ట్ గా చూపెడతాను తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకో యాప్ అనమాట. ఇది వచ్చేసి బ్రేరియర్ అని చెప్పేసి ఉంది కదా, BRIAR అని చెప్పేసి. ఈ యాప్ వచ్చేసి మనకు యాజ్ ఏ వాట్సాప్ లాగా వర్క్ కావడం జరుగుతుంది అనమాట. సో వాట్సాప్ లాగా రాకపోయినా సరే మనకు బ్లూటూత్ ద్వారా లేకపోతే వైఫై ద్వారా ఈ యాప్ అనేది వర్క్ కావడం జరుగుతుంది మన చాటింగ్ పర్పస్ గురించి. అంతేకాకుండా నెక్స్ట్ యాప్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే పాకెట్ పాల్ AI అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే మనం టైప్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి మన మొబైల్ వచ్చేసి సపోర్ట్ చేస్తలేదు. వేరే మొబైల్లో ఒకవేళ వస్తున్నట్టయితే మీకు చెక్ అయితే చేసి చూపెడతాను. సో అందరి మొబైల్స్లో ఇది ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. కాకపోతే మన మొబైల్ కొద్దిగా లో వర్షన్ కాబట్టి దీంట్లోనైతే ఇన్స్టాల్ అయితే లేదు. ఈ యాప్ని కూడా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. యాజ్ ఏ ChatGPT ఏ విధంగా వర్క్ అవుతుందో ఆ విధంగానైతే ఈ యాప్ అనేది వర్క్ కావడం జరుగుతుంది వితౌట్ ఇంటర్నెట్ అవసరమే ఉండదన్నమాట ఈ యాప్స్కి అయితే. ఈ 3 యాప్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసి అయితే పెట్టుకోవాలన్నమాట ఎప్పటికైనా సరే. ఒకవేళ మనకు ఇప్పుడు ఈ 2-3 రోజులలో ఇంటర్నెట్ రాకపోయింది అనుకోండి, ఈ విధంగా మీరైతే ఈ యాప్స్ అని వాడుకొని మీరు మ్యాప్స్ లేకపోతే ఈ విధంగా చాటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట మీ చుట్టుపక్కల వాళ్ళతోని. సో శాంపుల్ గా ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి. ఆర్గానిక్ మ్యాప్స్ అని చెప్పేసి యాప్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. సో చిన్న పర్మిషన్స్ అనేవి అడుగుతుంది మీ లొకేషన్ సంబంధించింది. దాన్ని ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగానైతే వర్క్ అయితే కావడం జరుగుతుంది. మీరు పైన చూసినట్టయితే నేను నెట్ అయితే ఆఫ్ చేసి అయితే పెట్టాను అనమాట. ఈ విధంగా ఈ యాప్ అనేది వర్క్ కావడం జరుగుతుంది ఈజీగా. సో కావాలనుకుంటే మీరు ఇక్కడ జూమ్ అయితే వేసి చూసుకోండి. మీకు ఏ ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మొత్తం ఇక యాజ్ అయితే మన మ్యాప్ ఏ విధంగా వర్క్ అవుతుంది గూగుల్ మ్యాప్ ఆ విధంగానైతే వర్క్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ ఆఫ్లైన్ యాప్ అనేది ఈజీగా మనకు ఉపయోగపడుతుంది. రాబోయే రోజులు ఎట్లుంటాయో ఏం కథనో మనకు తెలియదు కాబట్టి ముందు జాగ్రత్త కొద్దీ మీరు ఈ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి, ఒకవేళ ఇంటర్నెట్ లేకపోయినా ఈ యాప్ అనేది ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్ లో. సో ఇక్కడనే మీరు ఆప్షన్స్ చూసినట్టయితే ఆ 3 డాట్స్ ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. డౌన్లోడ్ మ్యాప్స్, అంతేకాకుండా యాడ్ ప్లేస్ టు, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ అని చెప్పేసి, రికార్డ్ ట్రాక్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ సెట్టింగ్స్ కూడా మీరు వాడుకోవచ్చు అనమాట ఈ ఇన్విజిబుల్ ఫీచర్స్ ని కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకోటి బ్రేరియర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ యాప్ ని కూడా మనం వాడుకోవచ్చు యాజ్ ఏ చాటింగ్ యాప్ లా ఇప్పుడు కనబడుతుంది కదా. సో దీన్ని ప్రెస్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఇచ్చేసేసేయండి బ్యాక్గ్రౌండ్ లో నడవడానికి. అంతేకాకుండా బ్లూటూత్ వైఫై మీద నడుస్తుంది కాబట్టి కంపల్సరీగా బ్లూటూత్ అండ్ వైఫై పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత యాజ్ ఏ షేర్ మీ ఏ విధంగా వర్క్ అవుతుందో ఆ విధంగానైతే వర్క్ కావడం జరుగుతుంది అనమాట. మనం షేర్ చేసుకోనికి ఏదైనా షేర్ మీ వాడతాం కదా, ఆ విధంగానైతే వర్క్ అయితే అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇంకోటి పాకెట్ AI అని చెప్పేసి చెప్పిన కదా, అది కూడా మనకు ChatGPT లాగా వర్క్ అవుతుంది అనమాట. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ఈజీగానైతే దాన్ని ఏదైనా అడగవచ్చు వితౌట్ ఇంటర్నెట్ ఈజీగానైతే అది వర్క్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఒకవేళ ఏదన్నా అయింది అనుకోండి, ఈ విధంగా మీరు ఈ 3 ఫ్రీ యాప్స్ ఆఫ్లైన్ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ లో పెట్టుకున్నారు అనుకోండి, యాజ్ ఏ చాటింగ్ పర్పస్ బ్రేరియర్ కానీ ఆ విధంగానైతే వర్క్ కావడం అయితే జరుగుతుంది. ఎంతో కొంత ఇవైతే ఇంటర్నెట్ రాకపోయినా సరే హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట మీకు ఒకవేళ ఇంటర్నెట్ లేకపోయినట్టయితే. ఫైనలీ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.